ఒక ఎస్సీ కమ్యూనిటీ ఉండి ఆత్మహత్య చేసుకోవడం అనేది అంత మంచిది కాదని నా అభిప్రాయం. యాక్చువల్లీ ఫైట్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. సమస్య అనేది ఎస్సీ అన్నప్పుడే కులం తక్కువ అనే భావన ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగానే ఆలోచన ఉండాలి, వ్యతిరేకంగానే ఆలోచన విధానం ఉండాలి. అంటే కులం తక్కువ అనేది ఒక మనిషిని నోటి మాటతో చెప్పే మాట కాదు, హింసతో కూడుకుంది, హత్యతో కూడుకుంది, అవసరమైతే దాడితో కూడుకుంది, ధ్వంసం చేయడానికి ఇష్టపడేది. అది కులవ్యవస్థ. కులవ్యవస్థలో భాగం ఏంటంటే అణిచివేతన అనేది ఒక ఆయుధం. ఇప్పుడు ఎస్ఐ అయినా, డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఒక ఎస్సీ కమ్యూనిటీని ఇతరుల వాళ్ళు ఏం చేస్తారు, కులపరంగానే ఆలోచిస్తారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు యాక్చువల్గా పేరు ఇంటి ముందు పేరు ముందు ఇంటి పేరు మంచిగా ఉంది. శ్రీనివాస్ అనే వర్డ్ కూడా ఇంతకుముందు ఒక మన స్పీకర్ కూడా చెప్పాడు క్లియర్గా. అంటే పేరు మంచిగున్నా చెడ్డగున్నా క్యాస్ట్ అనే పదమే అత్యంత ప్రమాదమైంది, అత్యంత డేంజరస్ కూడా. అంబేద్కర్ రాసిన బుక్కుల్లో నేను కొన్ని వాక్యాలు మీకు చెప్పదలుచుకున్నా. కులం భారతదేశంలో స్థిరంగా ఉండొచ్చు, ఒక కులం వాడు సంపూర్ణంగా మరణిస్తే తప్ప ఆ కుల ప్రస్తావన రాకపోవచ్చు. ఆ కులం ఇంకో కులం ఎక్కువ తక్కువ అన్న భావజాలం ఉన్నప్పుడు కుల ప్రస్తావన పక్కా ఉంటుంది అన్నాడు. అంటే మనం పైన దాడి చేయడానికి కానీ, హింసించడానికి కానీ, కొట్టడానికి కానీ, అవసరమైతే అసలు లేకుండా సంపూర్ణంగా చంపేయడానికి ఇష్టపడే వ్యవస్థ అంతా కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థల్లో మన కులం తక్కువ అనే భావజాలం ఉన్నప్పుడు ఒక కులాన్ని అగ్రకులం అనకూడదు. నేను అందరికి డిమాండ్ చేసేదంటే అగ్రకులం అనేది అత్యంత నీచమైన వర్డ్, అది అత్యంత దుర్మార్గమైన పదం. అది అగ్రకులం అంటే కుల వ్యవస్థనే మంచిదిగా అన్నప్పుడు అగ్రకులం ఎలా వచ్చేస్తుంది? మనం కూడా అగ్రకులం అనే పదం వదిలేసి కుల దురాంకారి అని అనడం మంచిదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంత నాకు అవకాశం ఇచ్చినందుకు.